చాలా ఇంట్రెస్టింగ్. అంటే కమర్షియల్గా హిట్ కాలేదు అని ఏమన్నా బాధపడ్డారా? అంటే నాకు అది నాకు పెద్ద దాని టార్గెట్ కూడా వేరు. తెలంగాణలో బాగా ఆడింది, ఆంధ్రాలో కొంచెం తక్కువ ఆడింది. బట్ అది బ్రేక్ ఈవెన్ అయింది. అంటే ముందే ఓటీటీ సేల్ చేయటం అదేం లేదు. అంటే ఎక్కడో కొంచెం మార్కెట్ నేను అంటే అది ఆ టైం అట్లాంటిది అంతే. ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ టైం ఏంటంటే ఆ టైంకి రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటి, ఆ టైంలో ఉన్న సొసైటీ మూడ్ ఏంటి, సో ఇవన్నీ ఉంటాయి. డెఫినెట్లీ కొంచెం ఫీల్ అయినా, అంటే ఇది చాలా ఎక్కువ, నేనే కాదు అందరము ఇది చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తుంది, పెద్ద ఎత్తున అనుకున్నాను. బట్ అది జరగలేదు. చూసిన ప్రతి మేము ఇప్పుడు సేమ్ థింగ్ ఫీల్ అవుతారు. అంటే ఒక విషయం ఏంటంటే అది ఆ పొలిటికల్ కంటెక్స్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడున్న రాజకీయ సందర్భం వేరు, అప్పుడున్నది వేరు. ఇప్పుడున్న జంజీ యూత్కి తెలియదు నక్సలిజం అంటే కానీ తెలియదు. అండ్ ఆ టైము కూడా కరోనా తర్వాత, అండ్ 2 times పోస్ట్ పోన్ అయింది సినిమా. అసలు సినిమా ఉందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా జనాలకి ఉండింది. తర్వాత సమ్మర్ అయిపోయిన తర్వాత జూన్లో స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంలో రిలీజ్ చేసాం. స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంలో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పుస్తకాలు కొనియడం, బట్టలు కొనియడం, ఫీజులు కట్టడం, లాస్ట్ సినిమా చూపించడం, లాస్ట్ వీకెండ్ ఏదో చేయటన్నా తీసుకెళ్ళటం, చుట్టాలింటికి తీసుకెళ్ళటం, ఏదో పైసలు అయిపోతాయి అప్పటివరకే. అది 17వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. జూన్ 13కి 12కి సినిమా స్కూల్స్ ఓపెన్. ఓకే. ఆ బిఫోరే జూన్ 1st వీక్లో విక్రమ్ సినిమా పెద్ద హిట్. ఓకే. ఇలాంటి అన్ని రకరకాల కారణాలు మనం వెతుక్కోవడమే. నిజానికి ఏది అసలైన కారణమో అయితే నాకైతే తెలియదు. ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు అని ఒక హిపోథెటికల్ రీజన్స్ నేను వెతుక్కొని చెప్తున్నా మీకు.